యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏమిటి ఏదో బిజీగా ఉన్నట్టున్నారు? కొంచెం బంగారం కోసం కన్న తండ్రినే మోసం చేసిన కన్న కొడుకు కోడలు. ఏంటి బావగారు అన్నారు? అనలేదు బావగారు, పేపర్లో రాసుంది చదివాను. ఒక దుర్మార్గపు కొడుకు స్వార్థపు కోడలు కలిసి అక్షరాల 10 లక్షల బంగారం కోసం ఏకంగా కన్నతండ్రినే మోసం చేశారట. నమ్మకంగా తండ్రి ఇచ్చిన బంగారాన్ని దొంగచాటుగా అమ్మేసుకున్నారట. అలానే ఆ పేపర్లో ఉందా మావయ్య? ఈ రోజు పేపర్లో లేదు బాబు, నిన్ననో మొన్ననో చదివా. ఓహో, మీకు చదివినవన్నీ బాగానే గుర్తుంటాయి బాబాయ్ గారు. ఏదోలేమ్మా, ఆ భగవంతుడు జ్ఞాపక శక్తి కొంచెం ఎక్కువ ఇచ్చాడు. అవును బావగారు, హర్షబాబు మీ మెడల్స్ తీసుకొచ్చి ఇచ్చాడా? హర్ష, నాన్న ఆ మెడల్స్ తీసుకొచ్చావా? లేదు నాన్న, రేపు తీసుకొస్తాను. అదేంటి బాబు, ఇవాళే మెడల్స్ తీసుకొని వస్తానన్నా? వాటిని మెరుగు పెట్టడం ఇంకా అవ్వలేదంట పిన్ని, రేపిస్తామన్నారు. మెరుగు పెట్టడం అవ్వలేదా, లేక మెరుగు పెట్టడానికి మెడల్సే లేవా? కుమారి, ఏంటమ్మా అన్నావు? ఏ లేదు బావగారు, ఆ గోల్డ్ స్మిత్ సరిగ్గా మెరుగు పెట్టాడో లేదో అంటోంది మా అమ్మాయి. అతని గురించి వదిలేయండి బాబాయ్ గారు, మీకు జ్ఞాపక శక్తి మరి బాగానే ఉంది కదా. మరి ఆ ల్యాండ్ అమ్మి కట్నం డబ్బులు ఇస్తానన్నారు, ఆ సంగతి మర్చిపోయారేంటి? మంచినీళ్ళు తాగండి బాబు. అలాగే బావగారు. అవునన్నయ్య గారు, మీరు ఆ మాట చెప్పి 2 రోజులయ్యింది, ఇంకా ఆ ల్యాండ్ అమ్మలేదా? అమ్మడానికి ల్యాండ్ ఉందో లేదో. ఏంటి హర్షబాబు అన్నావు? అదే అత్తయ్య, ఏడుకొండల బాబాయ్కి ల్యాండ్ అమ్మే ఉద్దేశం ఉందో లేదో అని అంటున్నారు అత్తయ్య. అంటే ఏంటక్క, మేమా కట్నం డబ్బులు ఇవ్వలేమనా? మీకంత అనుమానంగా ఉంటే ఇప్పుడే మా అమ్మా నాన్నలతో మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అబ్బా, మీకు కట్నం డబ్బులు ఇచ్చాకే మళ్ళీ ఇంట్లో అడుగు పెడతాను. అదేంటమ్మాయి అలా అంటావు? ఇప్పుడు మిమ్మల్ని ఎవరు బలవంతం పెట్టారని? బావుగారు, మీకు తీరుకున్నప్పుడే ల్యాండ్ అమ్మండి, అప్పుడే డబ్బులు ఇవ్వండి, తొందర ఏం లేదు. దీనికి గొడవ పడకండి. ఆయన అలాగే అంటారన్నయ్య. మీరైతే వీలైనంత త్వరగా ల్యాండ్ అమ్మడానికి చూడండి. రాత్రి కుమారి ల్యాండ్ విషయం చెప్పిందనుకోండి, కానీ పద్ధతేగా. భలేదానివమ్మా, నాకంతా గుర్తుంది. ఆ త్వరలోనే ల్యాండ్ అమ్మేస్తాను.
హర్ష బాబు, మీకు కూడా చెప్తున్నాను, రేపో మాపో అంటే కుదరదు. రేపు ఇంట్లో ఫంక్షన్ ఉంది, గెస్టులు అందరూ వస్తున్నారు. వాళ్ళకి మీ నాన్నగారి మెడల్స్ చూపించాలి. ఫంక్షన్ అయ్యేలోపు మెడల్స్ తీసుకొని రా. ఆవిడ చెప్పింది విన్నారు కదా బాబు, రేపే మెడల్స్ తీసుకురావాలట. తీసుకొస్తున్నారుగా. మాకేం చెవుడు లేదు బాబాయ్. త్వరగా ల్యాండ్ అమ్మి కట్నం డబ్బులు ఇవ్వాలి అని మీకు కూడా చెప్పింది. అమ్ముతున్నారుగా ల్యాండ్. అమ్మా, మా పనుల్లో మేము ఉంటామమ్మా, మీ పనుల్లో మీరు ఉండండి, సరేనా? పద తయారు. ఆ పుట్టోడికి ఎంత పొగరండి, మనతోనే ఛాలెంజ్ చేస్తున్నాడు. అసలు మీరు ఆపకపోయి ఉంటేనా వాడి మొహం పగలగొట్టుండేవాడిని. అందుకే ఆపానండి. ఇప్పుడు మనం యూజ్ చేయాల్సింది కాళ్ళు చేతులు కాదండి, బ్రెయిన్. వాళ్ళ ప్లాన్ ని వాళ్ళకే తిప్పికొట్టాలి. మా పిన్ని మనకంత టైం ఇవ్వలేదు కదా, రేపే మెడల్స్ తెమ్మంటోంది. మెడల్స్ ని మన దగ్గరికి రప్పించుకోవడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. కాకపోతే పెద్దత్తయ్య అందుకు ఒప్పుకుంటారో లేదోనని డౌట్గా ఉంది. అమ్మ గురించి మీరు ఆలోచించొద్దు, ముందు మీ ఐడియా ఏంటో చెప్పండి. సూపర్ అండి, వాళ్ళకి అలాగే చేయాలి. కుక్క కాటుకు చెప్పు దెబ్బలా ఉంటుంది. అమ్మకు నేను సర్ది చెప్తాను, మీరు ప్రొసీడ్ అయిపోండి. చెల్లెమ్మా, వదిన గారు, చెల్లెమ్మా, ఏంటన్నయ్య గారు? మేం కిట్టి పార్టీ కోసం రెడీ అయ్యామమ్మా. మీ ఫ్రెండ్స్ రాకముందే ఏం చేయాలో చెప్పండి వదిన గారు. మీ ఫ్రెండ్స్ వచ్చేసరికి అన్ని చకచకా చేసేస్తాం అత్తయ్య. మీలాంటి వెయ్యంకుల్ని, కుమారి లాంటి కోడల్ని నేనెక్కడా చూడలేదు. వీళ్ళలాంటి మతిమరుపు మనుషుల్ని కూడా మేమెక్కడా చూడలేదు అత్తయ్య. మాకు మతి మరిపేంటమ్మా? మేమేది మర్చిపోమమ్మా. ఒక్కసారి చెప్తే 100 సంవత్సరాలు గుర్తు పెట్టుకుంటాం. ఓ, అవునా? నిజమా? మరి నిన్నటి కండిషన్ ఎలా మర్చిపోయావమ్మా? ఈ ఇంట్లో ఏ పనైనా ముందు మీరే చేయాలన్నారు కదా. అందుకే కదమ్మా అందరికంటే ముందు నిద్ర లేచాం, పళ్ళు తోమేం, స్నానం చేసాం. ముందు చేయాల్సిన పనులంటే నిద్ర లేవడం, పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం కాదు చెల్లెమ్మా. బోజు దులపడం, ఇల్లు ఉడవడం, తడిగుడ్డ పెట్టడం, పూజ చేయడం వగేరా 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 అన్నమాట. ఏంటి పిన్ని, వీళ్ళనా ఇందాక పొగిడారు? నిన్నటి మాట నీ రోజే మర్చిపోతే ఎలా పిన్ని? భూనా, మీ ఫ్రెండ్స్ ముందు నీ పరువు పోకుండా చూసుకో. అసలే నువ్వు మాట పడే వ్యక్తివి కూడా కాదు. విన్నారుగా? వెంటనే ఇంటి పనులు చూసి ఆ తర్వాత పార్టీ పనులు చూడండి. నా పరువు మర్యాదలు కాపాడండి.
ఇంకెందుకు ఆలస్యం బాబాయ్, స్టార్ట్ చేయండి. ఎవరేం పని చేస్తున్నారు? నేను అంట్లు తోమి మాప్ పెడతాను. నేను తడి బట్ట పెట్టి పూజ చేస్తాను. నేను మొక్కలకి నీళ్లు పోస్తాను. తోటమాలి పని చేయమని మీకేం చెప్పలేదే? ఓహోహోహో, మీకు చక్రపాణి అంకుల్ వాళ్ళ ఇంట్లో అలవాటైపోయిన పనులు ఇవే కదా? కుమారి, ముందు దీపం పెట్టడం కాదు, తడిగుడ్డ పెట్టాలి. తుడు. గారు మాఫ్ పెట్టండి. అబ్బో, ఆ దిక్కు మాలిన దరిద్రపు కొట్టు కండిషన్ ఎందుకు పెట్టుకున్నారే? హాయిగా పెట్టింది తిని చావక ఎదవ నాటకాలు ఎందుకే? అబ్బా, క్షవరమైతే గాని వివరం తెలియదని ఎప్పుడు అర్థమైందయ్యో. ఈ కండిషన్ ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో, ఈ చాకరీ మనకి ఇంకా ఎన్నేళ్ళు ఉంటుందో.
రండి. సుమిత్రక్క, దివ్య, కుమారి, తాయారొదిన అందరూ రండి. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. మీకు తెలుసు కదా, మా అక్క సుమిత్ర. తను దివ్య, మా పెద్ద కోడలు. అదే మా అక్క కోడలు. నమస్తే. నమస్కారం అండి. పేరుకే పెద్ద కోటీశ్వరుల ఇంటి నుంచి వచ్చింది, కానీ పైసా కట్నం తీసుకురాలేదు. మా హర్షని అప్పనంగా కొట్టేసింది. అదేంటి భువన, కట్నం లేకుండా? ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు విద్య. ఏం చెయ్యను మరి. పిన్ని, దివ్యను మించిన విలువైన సంపద ఈ ప్రపంచంలోనే లేదు. నాకు తను అమూల్యమైంది. తన ప్రేమ వెలకట్టలేనిది. తన ముందు ఎన్ని కోట్ల ఆస్తులున్నా దిగుదుడిపే. బాగా చెప్పావు హర్షబాబు. భార్యని మించిన ఆస్తి లేదనడం చాలా గొప్ప విషయం. కట్నమే కావాలని మా అన్నయ్యని అడిగితే మా ఆస్తంతా తీసుకొచ్చి నా ముందు పెడతాడు. కానీ పెద్దలు సంపాదించిన ఆస్తి నాకు అక్కర్లేదు అని చెప్పాను. అదే కాకుండా నన్ను ప్రాణంలా ప్రేమించే నా భర్తను కట్నం ఇచ్చి నేను అవమానించలేను. ఎంతో పేరు ప్రతిష్టలున్న మా మావయ్య గారు కట్నం తీసుకున్నారు అన్న చెడ్డ పేరు తీసుకురాలేను. చాలా మంచి విషయం చెప్పావమ్మా. నీలా ప్రతి కోడలు అత్తింటి గురించి ఆలోచించాలి. నేనేదో దివ్యననాలని చూస్తే దివ్యనే పొగుడుతుందా? మాటలకేం కోటలు దాడతాయి కానీ తను మా వియ్యపురాలు తాయారు గారు, మా కోడలు కుమారి. దండం పెట్టవే. దండాలండి. అదేంటి భువన, నీ చిన్న కోడలు వంగి దండం పెడుతోంది? అది తన అలవాటులేండి. అలవాట అంటే తనకి కొంచెం వినయ విధేయతలు ఎక్కువ. వేల కోట్ల ఆస్తున్నా మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోలేదు. ఏంటి, వేల కోట్ల ఆస్తుందా? అవునాంటీ, ఉందని భ్రమలో ఉన్నారు. హర్ష, ఆడవాళ్ళ పార్టీలు నువ్వెందుకు? బయటికెళ్ళు. మా అబ్బాయి దీపు, మీకు తెలుసు కదా. దీపు నా ఫ్రెండ్స్. హాయ్ ఆంటీస్. హాయ్. ఏంటి బాబు, కొత్త కాపురం ఎలా ఉంది? అమ్మాయిని బాగా చూసుకుంటున్నావా? తనని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను ఆంటీ. ఓ, లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అన్నమాట. మీ చిన్న కోడలు ఎంత కట్నం తెచ్చింది భువనా? 100 తులాల బంగారం, 1 కోటి రూపాయల క్యాష్. అమ్మో, అంత ఇచ్చారా? ఇస్తామన్నారు. అవునా? అదేంటి ఇంకా ఇవ్వలేదా? ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు లేవే. సుమిత్రక్క, దివ్య, మీరు వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరికీ మంచి లంచ్ ప్రిపేర్ చేయండి. అన్ని వంటలు అద్భుతంగా ఉండాలి. అలాగే. అదేంటత్తయ్యా, నిన్న మీరు పెట్టిన కండిషన్ మర్చిపోయారా?
ఈ ఇంట్లో ఏ పనైనా ముందు తయారు పిండి కుమారి కదా చేయాలి. వాళ్ళు తర్వాతే కదా మేము చేయాలి. కుమారికి వంట వచ్చేలేదు, వీళ్ళ ముందు నా పరువు పోదు కదా. అతిథులు వచ్చారు కదమ్మా, ఈ పూటకి మనమే వంట చేద్దాం. లేదత్తయ్య, మీరు ఆగండి. అత్తయ్య కండిషన్ అంటే కండిషన్ కదా కుమారి.